మీలో ఎంతమందికి బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదండి? నాకు గూడా ఫస్ట్‌లో బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇప్పుడిప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఈరోజు బీట్రూట్‌తో రసం అయితే చేసేద్దాము. నేనైతే బీట్రూట్‌ని ముందు రోజే కట్ చేసుకొని ఉంచుకుంటా అండి. ఎందుకంటే పచ్చివాసన పోయిద్దని చెప్పి. ఇప్పుడు బీట్రూట్ అలాగే టమాటోని 2 కలిపి మిక్సీ వేసుకొని ఇలా వడకట్టేసుకోవాలి. రసం వరకు కొంచెం వాటర్ వేసుకొని నెక్స్ట్ అలాగే చింతపండునైతే నానబెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని దాంట్లో నుంచి వచ్చిన గుజ్జుని అయితే మొత్తం కలిపేసి దీంట్లో కొంచెము పసుపు అలాగే కొంచెం సాల్ట్ నెక్స్ట్ అలాగే కొంచెం రసం పౌడర్ వేసుకొని కాసిన వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా మరగబెట్టాలి. మరిగే లోపల అయితే దీంట్లో పచ్చి ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు రసం అయితే కాగిపోయిన తర్వాత మనం నార్మల్గా తిరగమాత ఎలా వేసుకుంటాం, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు, అలాగే ఇక్కడ నేను వెల్లుల్లి మిక్స్ చేశాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి. తిరగమాత అంతా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కలిపేసుకొని పచ్చి ఆనియన్స్ కలుపుకున్నాం అనుకోండి, బీట్రూట్ రసం అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.